ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ఆధ్వర్యంలో రెండవ రోజు జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన పాదయాత్రలు, ప్రజా సమస్యలపై అక్కడికక్కడే స్పందించిన ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా. గురవాయిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన స్వామివారి అర్వణ ప్రసాదం, మాలధారణ భక్తులతో పెరిగిన రద్దీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ. జంగారెడ్డిగూడెం పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఎప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలలోపు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరొక కరోనా కేసు నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1716కు చేరుకుంది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలంలో మరొక పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. దీంతో మొత్తం మండలంలో కేసుల సంఖ్య 741కి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లైన సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో రెండవ రోజు పాదయాత్రలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే విఆర్ ఎలీజా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం నుంచి రెండో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నాయకులు. ఈ పాదయాత్ర దేవులపల్లి, లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట, నాగులగూడెం గ్రామాల మీదుగా సాగింది. పాదయాత్ర చేస్తూ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను మహిళలు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలన్నీ నేడు అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ వచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరిట అర్హులైన ఏ ఒక్కరికి పథకాలు అందేవి కావని, ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రజల మధ్యలోకి యాత్ర ఈరోజు మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఆ రోజున్న పరిస్థితిలో ఉన్న పరిపాలనకి జనాలు విసిగెత్తిపోయి మమ్మల్ని కాపాడడానికి ఎవరున్నారా అని ఎదురు చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కాలు పెట్టి మహిళలు ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ ఆవేశాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఒక మాట ఇచ్చారు. నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అని మాట ఇచ్చారు. 3 సంవత్సరాలు అయింది, పరిపాలనలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈరోజు ఆ నాయకుడి కింద మేము ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈరోజు మీ మధ్యలో మళ్ళీ కాలు పెట్టదలుచుకొని ప్రతి గ్రామం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి పథకం ప్రతి ఒక్కరికి చేరుతుందా లేదా, ఎవరికన్నా లంచం ఇస్తున్నారా, ఎవరికన్నా తల ఉంచుతున్నారా అని కనుక్కొని ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టు ఆ పరిపాలన ఇంటికి చేరిందా లేదా అని మేము ఈరోజు కనుక్కుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. శనివారం సందర్భంగా వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయ సిబ్బంది, ఆలయ చైర్మన్ ఉప్పలపాటి గంగాధరం, కార్యనిర్వహణాధికారి ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ భక్తులకు పలు సూచనలు చేశారు.
కిషోర్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గీతాంజలినామ్యా చరం దేవనః ధన్యశ్రీనామధేయస్య. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఈరోజు ఆశ్వీజమాస కృష్ణపక్ష శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయంలో సుప్రభాత సేవతో స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క విశేష ఆరాధన మరియు నిత్య నివేదన, బాలభోగం, అదేవిధంగా మంగళాశాసనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సూచనల మేరకు భక్తులకు ఆలయంలో కేవలం దర్శనం మాత్రమే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆలయ యొక్క అధికారుల యొక్క సూచనల మేరకు అష్టోత్తర పూజలు కేవలం గోత్రనామాలు బయట వారికి చదవటం జరుగుతుంది. లోపల అంతరాలయంలో పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి జరగటం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడిని విశాఖపట్నంలో డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను, పార్టీ ప్రతిష్టను పెంచడానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శేషు అన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ యువతకు పెద్దపీట వేశామని, కష్టించి పనిచేయాలని కోరినట్లు శేషు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి అర్వణ ప్రసాదం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శబరిమలలో ఎంతో ప్రీతికరంగా ఈ ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటూ ఉంటారు. అయితే అది మొట్టమొదటిసారిగా గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేకంగా కమిటీ శ్రద్ధ వహించి ఏర్పాట్లు చేసింది. భక్తులకు అర్వణ ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. భక్తుల మాలధారణ సమయం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం అంకంపాలెం నుండి 41 రోజుల దీక్షను పూర్తి చేసుకుని స్వాములు ఇరుముడులు సమర్పించారు. అదేవిధంగా ఏలూరు కిషోర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు ఇరుముడులు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి అర్వణ ప్రసాదాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రసాదాన్ని కమిటీ ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో కేరళ వరకు వెళ్లలేని భక్తులు ఇరుముడి సమర్పణ గురవాయిగూడెం ఆలయంలోనే చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చామర్తి శ్రీరాములు, ట్రస్ట్ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం స్వామి, అంజనీ స్వామి తదితరులు పాల్గొన్నారు. శబరిమల తర్వాత రెండవదైనటువంటి మన అయ్యప్ప స్వామివారి దేవాలయం మరి జంగారెడ్డిలో ఉండటం మన అందరి అదృష్టం. ఈ దేవాలయానికి మరి ఎక్కడెక్కడో నుంచి ఇరుముళ్ళు తీసుకుని మరి పాదయాత్రగా రావటం, అలాగే ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ రోజున మొదటి బృందం అందరూ కూడా ఈరోజు ఇరుముళ్ళు తీసుకొచ్చి స్వామివారికి చేయటం జరిగింది. శబరిమల వెళ్ళిన తర్వాత ప్రసాదానికి ఎంతో విశిష్టం అవుతాయి. అటువంటి విశిష్టమైన ప్రసాదాన్ని అర్వణ ప్రసాదం అంటారు శబరిమలలో. మరి అటువంటి ప్రసాదం మన ఆంధ్రాలో అయితే పెద్ద తిరుపతి లడ్డూకి ఎంత ప్రసిద్ధో, అన్నవరం ప్రసాదం ఎంత ప్రసిద్ధో, శబరిమల అయ్యప్ప స్వామి కూడా అంత ప్రసిద్ధి అయినటువంటి అర్వణ ప్రసాదాన్ని మొట్టమొదటిసారిగా మన జంగారెడ్డిగూడెంలో ఆలయంలో ఈరోజు తయారు చేసి భక్తులకి వితరణ చేయడం జరిగింది. విజయవాడ బెంచ్ సర్కిల్ వేదిక కళ్యాణ మండపం వద్ద ఆచార్య ఎన్జీ రంగా 120వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగా ఆశయాలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గున్నాథరావు, ఎన్నేని నాగేంద్రనాథ్, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆయన ఆశయాల మేరకు అప్పటి నుండి ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రతి రైతు కూడా రుణం తీసుకున్న రైతు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టాలనే ఒక నిబంధన తీసుకురావడం, అలాగే ప్రీమియంని 90% నుంచి 15% తగ్గించడం, రైతు కట్టేది ఒక 2% 5% చేసి మిగతా ప్రీమియంని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించేలాగా చట్టాలు తీసుకురావడం ద్వారా అక్కడి నుండి 2016 వరకు 15 వరకు కూడా ఈ నేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రతి రైతుకు కూడా మరి నష్టం అందే పరిస్థితి మనం చూసాం. ఇది పూర్తిగా రైతు భరోసా కార్యక్రమం.
మనం ఒక వ్యాపారస్తులు అనేయండి, ఒక పారిశ్రామికవేత్త అనేయండి, ఒక మోసమైన కారు నియమాగా కానుకుంటాడు. ఒక కారు కింద బ్రేక్ ఫెయిల్ అయినా సరే నాకు ఇబ్బంది లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, మనం తెచ్చిపోయిన వాళ్ళు తీసుకుంటారు, లైసెన్స్ ఉంటే చాలు, ఇన్సూరెన్స్ కంటే చాలు అని ధీమాగా ఉంది రైతు. ఆ రైతు మీరు ధీమా ఇంత కష్టపడి పండించి పండిన పంటకి ప్రకృతి వైవిధ్యాలుగా ఏమవుతుంది లేని పరిస్థితిలో కూడా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆ పంటకి భరోసా లేని కార్యక్రమం మరి రోజున జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇన్సూరెన్స్ ఉంటే, క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే రైతు భరోసాగా పంట పండిస్తాడు, ధైర్యంగా పంట పండిస్తాడు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేసి మరి ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం మండలంలో బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు. దానిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం సిపిఎం పార్టీ ఆఫీస్ నుండి ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ రవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించడం లేదని, ప్రజలను కష్టాల్లో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతోందని, రైతులు, కార్మికులు, ప్రజలు దీనికి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం జీవరత్నం, మండల కమిటీ సభ్యులు ఏ ప్రభాకర్, జి సూర్యకిరణ్, ఎం ఆనందరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, రవి, రాయల దుర్గారావు, బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వాడవాడల సిపిఎం పార్టీ ప్రస్తుతం ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు, దానికి దాసోహం చేస్తున్నటువంటి వైసీపీ, టీడీపీ విధానాలని ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యాత్రలో మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఎన్నికల ముందు మోడీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వడం, అలాగే రాజధాని నిర్మాణం, అలాగే విశాఖ రైల్వే జోన్, ఇంకా తదితర ఫ్యాక్టరీలకి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికలైన 7 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ రోజుకి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అలాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకి పునరావాసం బాధ్యత మాది కాదని చెప్పి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఈ రకంగా అడుగడుగునా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు గ్రహించి మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ విధానాలను వ్యతిరేకించాలనే విషయాల్ని ప్రజానీకంలో ప్రచారం చేయడం కోసమే మేము ఈ రోజు బయలుదేరుతున్నాం. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వెంచేసి ఉన్న కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి వైజాగ్ పట్టణానికి చెందిన మణికొండ వెంకట రాధాకృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారులు ₹1,00,000 విరాళం అందించినట్లు ప్రధానార్చకులు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు ఎస్వీకేఏ శర్మ మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన ఎస్వీఎస్ఎస్జే రాఘవరావు, ఎస్హెచ్ఎం రామస్వామి అమ్మవారి ఆలయ అభివృద్ధి నిమిత్తం ఈ విరాళాన్ని సమర్పించారన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులకుంట గ్రామంలో అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతి యువజన సంఘం అధ్యక్షులు కలింపుడి సుందరరావు మాట్లాడుతూ ప్రతిఘటన, పోరాటాలు జీవన విధానాన్ని మారుస్తాయన్నారు. విప్లవ ఉద్యమాల ద్వారానే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని సుందరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి వెంకటేశ్వరరావు, తెల్లం కృష్ణ, చోడెం ముక్కమ్మ, చోడెం నరసక్క, మడివి దుర్గక్క, పండు దుర్గ, మడకం శంకూరక్క, కోడే కన్నక్క, ఆది లక్ష్మక్క తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలంలోని 1వ శ్రేణి నుండి 5వ శ్రేణి కార్యదర్శులతో శనివారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారి బుజ్జిబాబు వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండీఓ మణికుమారి, వివిధ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ నిర్వహించారు. జగనన్న తోడుకి 61 ఐడెంటిఫై చేశారా? బ్యాంక్ వాళ్ళు అదే మల్లెల్లో మొన్న సీఎం గారు రివ్యూ చేశారు. ఇక్కడ పేపర్లో చూసుకుంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారం శనివారం రోజు మండలంలో ఉన్న సెక్రటరీ కార్యదర్శులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, చేదోడు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, జగనన్న తోడు, రైస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఇవన్నీ కూడా సమీక్షించవలసి ఉంది. ఈరోజు మండలంలో ఉన్న సెక్రటరీలందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాల మీద
సమీక్షించి జిల్లా అధికారులకి రిపోర్టు పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు జగనన్న తోడు అప్లికేషన్లన్నీ కూడా కలెక్ట్ చేసి బ్యాంకులకి అందజేసాం. వారు వాటిని అప్రూవ్ చేసి శాంక్షన్ చేసిన తర్వాత ఈ నెల 24వ తేదీన వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఆధ్వర్యంలో 2వ రోజు జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన పాదయాత్రలు, ప్రజా సమస్యలపై అక్కడికక్కడే స్పందించిన ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా. గురవాయిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన స్వామివారి అరవణ ప్రసాదం, మాలధారణ భక్తులతో పెరిగిన రద్దీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.